బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే లోడ్ అవబోతున్నాయి. యాక్చువల్లీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఇక వీకెండ్ లో కూడా ఇంకో ఎలిమినేషన్ జరగబోతుంది. అండ్ అలానే మోస్ట్ ఇంపార్టెంట్లీ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు కదా. సో ఈ వారం వచ్చేసి మాస్ జాతర అన్నమాట బిగ్ బాస్ హౌస్ లో. ఇకపోతే మన హౌస్ లో వచ్చేసి మణికంఠ హౌస్ మేట్స్ జాతకాలు చెప్తాడు. యాక్చువల్లీ ఇది నిజంగానే చాలా క్రేజీ అనే చెప్పుకోవాలి. ఇకపోతే ఫ్యామిలీ నుంచి ఫుడ్ అండ్ మెసేజెస్ వస్తుంది అంటే ఆడియన్స్ తో పాటు కంటెస్టెంట్స్ కూడా ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తారు కదా. మనం ఎందుకు ఈగర్ గా వెయిట్ చేస్తామంటే ఎవరెవరికి ఏమేమి వస్తుంది అనేసి. ఇకపోతే ఫస్ట్ వచ్చేసి యష్మి కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లడం జరిగింది. టేబుల్ మీద నిఖిల్ ఫుడ్ అండ్ మణికంఠ ఫుడ్ ఉంటుంది. ఆబ్వియస్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో నేను చెప్పనక్కర్లేదు అనుకుంటా. పక్కాగా నిఖిల్ కోసం ఫుడ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పృథ్వీని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి బిగ్ బాస్ అయితే అడగడం జరిగింది. విష్ణుప్రియకి ఫుడ్ అండ్ నైనికాకి ఇడ్లీ సాంబార్ ఉంటదన్నమాట. సేమ్ ఈ విధంగా పృథ్వీ వచ్చేసి పక్కాగా విష్ణుకి ఫుడ్ అయితే సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరికి ఉన్న కనెక్షన్ ఆ రేంజ్ లో ఉన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మణికంఠని కన్ఫెషన్ రూమ్ లోకి పిలవగా పృథ్వీకి ఫుడ్ అండ్ యష్మికి ఫుడ్ అనేసి అడిగేసరికి మన మణికంఠ వచ్చేసి పృథ్వీకి ఫుడ్ అంటే చాలా ఇష్టం, పాపం చాలా రోజుల నుంచి ప్రోటీన్ లెక్క ఇబ్బంది పడుతున్నారు, సో నేను పృథ్వీనే సెలెక్ట్ చేసుకుంటా అంటూ సెలెక్ట్ చేసుకుంటాడనమాట. ఇక ఆ తర్వాత నిఖిల్ అయితే పిలవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సీత, నబీల్, ప్రేరణకి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. మన నిఖిల్ వచ్చేసి ఓన్లీ ప్రేరణ కోసం మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. యాక్చువల్లీ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫుడ్ అయితే దొరకడం జరిగింది. మిగిలిన వాళ్ళకి షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదన్నమాట మన బిగ్ బాస్. ఆ విధంగా వచ్చేసి మన నిఖిల్, ఆ తర్వాత విష్ణుప్రియ, ఆ తర్వాత పృథ్వీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, వీళ్ళు మాత్రమే ఫుడ్ ని అయితే సంపాదించుకోగలిగారు. మిగిలిన వాళ్ళంతా పాపం చాలా ఫీల్ అయిపోయారనమాట.